1,37,687,000 రూపాయలు ఉండి ద్వారా వచ్చింది. DCR అంటే వివిధ సేవల టికెట్ల వల్ల మనకి 12,22,676 రూపాయలు ఉండీల ద్వారా వచ్చింది. అలాగే స్థలం అద్దె ఉంది మనకి, వెనకమాల ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్ ద్వారా 16,50,000 రూపాయలు మనకి దానివల్ల ఆదాయం వచ్చింది. కొబ్బరికాయలు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి పెడతాం, ఆ కొబ్బరికాయల వల్ల 1,67,000 రూపాయలు దానివల్ల ఆదాయం వచ్చింది. స్వామివారికి అభిషేకం టికెట్లు ఉన్నాయి, అభిషేకం టికెట్ల వల్ల మనకి 42,000 రూపాయలు అభిషేకానికి వచ్చింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా 41,132 రూపాయలు వచ్చింది. ఇదిగాక మనకి లాస్ట్ ఇయర్ మీద మనకి ఒక ఇంచుమించుగా 4.5 లక్షలు, సుమారుగా 5 లక్షలు మనకి ఇన్కమ్ పెరిగింది లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే. అది కాకుండా మేము ముఖ్యంగా మరొక వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలంటే మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ పరిస్థితి ఇలా ఉందని చెప్పంగానే ఆయన 3 జేసీపీలు 2 జేసీపీలు 3 టిప్పర్లు పంపించి మీరు ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకోండి అని చెప్పి ఆయన నిరంతరం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేస్తారు, మీరు చేయించుకోండి అని చెప్పి ఆయన మాకు అవి అప్పు చెప్పేసి అవి చేయడం. దాంట్లో లాస్ట్ ఇయర్ చాలామంది బళ్ళుతో పడిపోవడం, పిల్లలు పక్కన జారి పడిపోవడం జరిగింది. అది ఇప్పుడు మనకి నేషనల్ హైవే లాగా అయిపోయింది. అంటే నేషనల్ హైవేకి 2 మార్గాలు ఎలా ఉంటాయి, 1 వే, వెళ్ళేదారి ఒకటి వచ్చేదారి ఒకటి, ఇప్పుడు అలా ఏర్పడింది. మీరు చూసినా అలా కనపడతాయి ఆ దారులు. అది ఉండటం వల్ల ఏమైందంటే మనకి భక్తులు అసలు అక్కడ జనాలు రద్దీ కనపడలేదు. మరొకసారి మాకు ఇంతటి సేవలు అందించిన మా మంత్రి పార్థసారథి గారికి మరొకసారి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలైతే కానీ, గ్రామస్తులైతే కానీ, మా చైర్మన్ గారు అయితే కానీ, మా CF గారు ఇన్స్పెక్టర్ గారు అనురాధ గారు అయితే కానీ, చైర్మన్ గారు శ్యామలరావు గారు అయితే కానీ, మా రంగారావు గారు అయితే కానీ, మా రాంపుండ్ అయితే కానీ, వాళ్ళు కూడా మాకు మంచి సేవలు అందించారు. మేము చెప్పకుండానే వాళ్ళే పనులు కల్పించుకుని ఇక్కడి నుంచి మాకు మంచి సహకారం మీకు ఆరోగ్యం బాగోలేదు, మీరు అక్కడ ఉండండి మేము చూసుకుంటామని చెప్పి ఈ రోజు కింద చూస్తున్నారు. మీరు మనం మీడియా రాకముందు ఆయన అంటున్నాడు, ముందు వీళ్ళిద్దరు మీరు భోజనం చేయండి తర్వాత వాళ్ళు ఉంటారులే అన్నారు. లేదు